హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టోరీ విరాజ పర్వం పార్ట్ 2. విరాజ్ని సంయుక్తని ఆ రూమ్లో చూసిన తర్వాత సంయుక్త తండ్రి రాఘవేంద్ర వర్మ ఒక్క క్షణం నిశ్చేష్టుడైపోయాడు. సంయుక్త, ఏంటిది అని వణుకుతున్న గొంతుతో అడిగాడు. సంయుక్త కళ్ళెత్తి తన తండ్రి వైపు చూడలేకపోయింది, కానీ ఆమె చేతిని విరాట్ చేయి నుంచి మాత్రం తీయలేదు. అప్పుడే సంయుక్త తల్లి మాధురి ముందుకు వస్తూ, నిన్ను ఇలా పెంచామా మేము అంది. అప్పటికే అక్కడ ఉన్న పెళ్ళికొడుకు తరపు వాళ్ళు, పెళ్ళికొడుకు తల్లి తండ్రి, ఏంటిది రాఘవేంద్ర వర్మ గారు, మీరు కొంచెం మంచి పేరు ఉన్న పోలీస్ ఆఫీసర్ అని మీతో సంబంధం కుదుర్చుకోవడానికి రెడీ అయ్యాము. ఈవెన్ మాది పొలిటికల్ ఫ్యామిలీ అయినా, పోలీస్ ఫ్యామిలీ అయినా మీ కుటుంబానికి సమాజంలో ఉన్న గౌరవం చూసి మీ కూతురు మా ఫ్యామిలీకి సరిపోతుందని మేము మీతో సంబంధం కుదుర్చుకుంటే మీరు మాకు చేసిన అవమానం ఇదా? మీ కూతురు మీ సొంత చెల్లెలి కొడుకుని ప్రేమించి ఉంటే ఆ విషయం మీకు తెలియదు అంటారా? తెలిసి తెలియనట్టు నటిస్తున్నారు అంటారా? లేదా కావాలనే మాకు ఈ అవమానం జరగాలని ఇలా చేశారు అంటారా అని పెళ్ళికొడుకు తండ్రి మహేంద్రనాథ్ రాఘవేంద్ర వర్మని క్వశ్చన్ చేస్తుంటే, విరాజ్ తండ్రి దేవరాజ్ ముందుకు వచ్చి, మమ్మల్ని క్షమించండి, ఇందులో మా బావగారి తప్పు ఏమీ లేదు. ఇది పిల్లలు తెలియక చేసిన మిస్టేక్ మాత్రమే. దయచేసి మా బావగారిని ఇందులోకి లాక్కండి అని దేవరాజ్ రాఘవేంద్రవర్మ సైడ్ తీసుకుని మాట్లాడుతుంటే, ఆ విషయంలో దేవరాజ్ ఇంటర్ఫియరెన్స్ నచ్చని మహేంద్రనాథ్, రాఘవేంద్రవర్మ ఆస్తి కొట్టేయడానికే కదా నీ కొడుకుని ఇలా చేయమని ట్రైన్ చేశావు. ఇదంతా కావాలని చేసి ఇప్పుడు తనకి సపోర్ట్ చేసినట్టు బాగానే మాట్లాడుతున్నావే అని నానా మాటలు అంటుంటే, కొడుకు చేసిన పనికి అవమాన భారంతో తలదించుకున్నాడు దేవరాజ్. మహేంద్రనాథ్ దేవరాజ్ని అలా మాట్లాడుతుంటే భరించలేని రాఘవేంద్రవర్మ, మా బావ చెప్తూనే ఉన్నాడు కదా ఈ విషయాలేవి మాకు తెలియదని, ఎందుకు మా బావని నిందిస్తున్నారు? వాళ్ళు ఒక్కసారి నోరు తెరిచి మాకిద్దరికీ ఒకరంటే ఇష్టమని చెప్పి ఉంటే వాళ్ళ ఇష్టాన్ని మేము కాదు అనేవాళ్ళం కాదు. కానీ వాళ్ళు దేని గురించో ఆలోచించి వాళ్ళ ప్రేమని వదులుకోవాలి అని అనుకుని కళ్ళ ముందే ఇద్దరూ దూరం అవుతుంటే తట్టుకోలేక, దూరం అవ్వలేక మేబీ ఇలా చేసి ఉండవచ్చు. వాళ్ళు చేసింది కరెక్ట్ అని నేను అనట్లేదు, కానీ మా బావని ఇలా మాటలతో బాధ పెట్టడం మీ తప్పు. ఖచ్చితంగా మీరు చేసిన దానికి నేను మూల్యం చెల్లిస్తాను. ఏంటి ఓ పెద్ద మాట్లాడుతున్నావు? నా పరువు, సమాజంలో నాకున్న గుర్తింపు చూసి నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? హౌ సిల్లీ అని మహేంద్రనాథ్ వంక చీప్గా చూస్తూ, దీని వెనుక ఉన్న రియల్ ఫ్యాక్ట్ ఏంటని నేను చెప్పనా? నీ మీద, నీ లిక్కర్ షాప్స్ మీద నేను కేస్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. నా ఇన్వెస్టిగేషన్లో అవి ఇల్లీగల్ కాదు, లీగల్ అని నువ్వు నానా తంటాలు పడి ప్రూవ్ చేసుకున్నావు.
ఇప్పుడది లీగల్ అని తెలిసినా కూడా నాకు మీ మీద డౌటే. ఇంకా ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అని. వీటి నుంచి నన్ను డీవియేట్ చేయడానికి పెళ్ళి అంటూ ముందుకొచ్చారు. నువ్వు ఎంత చీప్ లత్కొర్వి అయినా నీ కొడుకు వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ సెటిల్డ్ ఇన్ యుఎస్ కాబట్టి నేను పెళ్ళికి ఒప్పుకున్నాను. నీ పలుకుబడిని చూసి కాదు, నీ పరపతిని చూసి అంతకన్నా కాదు అని రాఘవేంద్ర వర్మ సీరియస్గా మహేంద్రనాథ్కి వార్నింగ్ ఇవ్వడంతో, చూస్తాను ఇంకా ఎన్ని రోజులు ఆ యూనిఫామ్లో కొనసాగుతావో అంటూ పద నిరంజన్ అని నిరంజన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మహేంద్రనాథ్. నిరంజన్ ఫ్యామిలీ అక్కడి నుంచి వెళ్ళిపోయాక వచ్చిన స్నేహితులు, బంధువులు నలుగురు నాలుగు మాటలు అనుకుంటూ జరిగిన దానిని 4 విధాలుగా కాకుండా 40 విధాలుగా గుసగుసలుగా మాట్లాడుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాక అక్కడ మిగిలింది విరాజ్ ఫ్యామిలీ, సంయుక్త ఫ్యామిలీ మాత్రమే. అందరూ వెళ్ళిపోయాక దేవరాజ్ విరాజ్ దగ్గరకు వెళ్ళి విరాజ్ 2 చెంపలు చెల్లుమనిపించి, ఏంటిదరా నువ్వు చేసింది? నువ్వు చేసింది నీకు కరెక్ట్ అనిపిస్తుందా? మీ మామయ్య పరువు నలుగురిలో తీసేసావు కదా. మన జిల్లాలోనే కాక పక్క జిల్లా వాళ్ళు కూడా గొప్పగా చెప్పుకుంటారా మీ మామయ్య నిజాయితీ గురించి. అటువంటి మీ మామయ్యని 10 కూడా పాస్ కాకుండా ప్రజలకు సేవ అంటూ చెప్తూ ప్రజల్ని జలగలలాగా పట్టి పీడించి స్కీమ్ల పేరుతో స్కామ్లు చేసే ఆ మహేంద్రనాథ్ ముందు తల వంచుకునేలా చేశావు. ఏంటి సంయు నువ్వు కూడా అని దేవరాజ్ అడుగుతుంటే సంయు కళ్ళు దించేసి, నన్ను క్షమించండి మామయ్య, మేమిది కావాలని చేయలేదు. నేను ఎప్పటినుంచో చెప్తున్నాను బావకి, నాకు బావ అంటే ఇష్టమని. కానీ బావ ఎప్పుడూ ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు. కరెక్ట్గా ముహూర్తానికి ముందు వచ్చి, నువ్వంటే నాకు ఇష్టం, ఇలా చేస్తేనే మన పెళ్ళి జరుగుతుంది అంటే నేను బావ మాటని కాదనలేకపోయాను. కాన్సిక్వెన్సెస్ ఏవైనా మేమిద్దరం కలిసి ఉండడం మాకు ఇంపార్టెంట్ అని సంయు చెప్తుంటే, దేవరాజ్ కొట్టిన దెబ్బలకి కొద్దిగా మత్తు వదిలి అతను ఏం చేశాడో, అక్కడ ఏం జరుగుతుందో రియలైజ్ అయిన విరాజ్ తలని కిందకి దించేసి అటు ఇటు విదిలిస్తూ చీక్స్ కొరుక్కుంటూ ఒకసారి రాఘవేంద్ర వర్మ వైపు, తన అమ్మా నాన్న వైపు చూశాడు కార్నర్ లుక్స్తో. రాఘవేంద్ర వర్మ దేవరాజ్ భుజం మీద చేయి వేసి, జరిగిందేదో జరిగిపోయింది బావా, ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. ఇప్పటికీ ఏమీ మించిపోలేదు. మన 2 కుటుంబాల సాక్షిగా వీళ్ళ ఇద్దరి పెళ్ళి జరిపిద్దాం అంటే సంయు తల్లి మాధురి, విరాజ్ తల్లి రుక్మిణి కూడా రాఘవేంద్ర వర్మ నిర్ణయానికి సంతోషపడ్డారు. దేవరాజ్ మీరు ఎలా అంటే అలా బావగారు అంటుంటే, మామయ్య చిన్నగా పిలిచాడు విరాజ్. చెప్పల్లుడు, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఇది జస్ట్ తాగిన మైకంలో జరిగిన మిస్టేక్ అంతే. నాకు సంయు అంటే ఎటువంటి ఫీలింగ్స్ లేవు అన్నాడు విరాజ్ లో గొంతుకలో.
కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.